ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందిగా? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ బిట్ ఏంటిది? థర్డ్ది అయిందా, సెకండ్ది అయిందా? థర్డ్ బిట్. థర్డ్ బిట్లో ఏంటి? థర్డ్ బిట్ sin 750 ఇంటూ cos 480 ప్లస్ cos 120 ఇంటూ cos 60 degrees ఈజ్ ఈక్వల్ టు -1/2 అని ప్రూవ్ చేయమండి. ఓకేనా? 750, ఇది 75 కదా, 750 degrees, 750, 480, 120, 60, దీన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు దానికి సెపరేట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత మనం సబ్స్టిట్యూట్ చేస్తే బాగుంటుంది కదా. sin 750 ఈజ్ ఈక్వల్ టు sin 2 ఇంటూ 360 ఎంత, 720 ప్లస్ 30, 750 అయిందిగా. ఇప్పుడు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 360 అంటే సైన్లోనే ఉంటుంది మాది, కాబట్టి sin 30 ఎక్కడ వస్తుంది? ఇది ఇక్కడ వస్తుంది, అంతేనా? ప్లస్ 30 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అవుతుంది. ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. సో sin 30 వాల్యూ ఎంత? 1/2. ఇదేంటిది? sin 750 degrees వాల్యూ. అలాగే cos 480 వాల్యూ ఎంత? cos 480 ఈజ్ ఈక్వల్ టు cos 3 ఇంటూ 180 ఎంత, 540 ప్లస్ 60 కింద 540 మైనస్ 60 కింద రాద్దాం, -60 degrees. 540 మైనస్ 60 ఎంత, 480 కదా. ఓకేనా? ఇంటిగ్రల్ మనం మల్టిపుల్ ఆఫ్ 180 అయినప్పుడు కూడా కాస్లోనే ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఓకేనా? 3 ఇంటూ 180 అంటే 3 అంటే ఎక్కడ అవుతుంది? 3 ఇక్కడ వస్తుంది. -60 అంటే సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఎలా ఉంటుంది? నెగిటివ్ కాబట్టి -cos 60 degrees. cos 60 ఎంత? 1/2. సో -1/2. ఇది cos 480 degrees వాల్యూ. అలాగే cos 180 వాల్యూ ఎంత? cos 180 degrees వాల్యూ ఈజ్ ఈక్వల్ 120 degrees వాల్యూ ఎంత అవుతుంది? cos 90 ప్లస్ 30. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 90 ఉన్నప్పుడు ఏమవుతుంది? చేంజ్ అయిపోతుంది కదా, కాస్ సైన్లో కన్వర్ట్ అవుతుంది, sin 30. బట్ 90 ప్లస్ 30 అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. 90 ఇక్కడ వస్తుంది. 90 ప్లస్ 30 అంటే సెకండ్ క్వాడ్రంట్ కాస్ ఎలా ఉంటుంది? 90 నెగిటివ్ కాబట్టి మైనస్ sin 30 ఎంత? 1/2. అలాగే cos 60 వాల్యూ మనకు తెలుసు కదా, cos 60 వాల్యూ ఎంత? 1/2. సో ఈ వాల్యూ మనకి sin 750 ప్లస్ ఇంటూ cos 480 ప్లస్ cos 120 cos 60 ఈజ్ ఈక్వల్ టు ఏం వాల్యూస్ వచ్చినాయి మనకి? 1/2 -1/2 ఏమొచ్చింది? sin 750 ఎంత వచ్చింది? 1/2 ఇంటూ ఇది -1/2 ప్లస్ ఇది -1/2 ఇంటూ cos 60 1/2. 1/2 ఇంటూ 1/2 ఎంత? -1/4 ప్లస్ ఆఫ్ -1/4. ఇదేమవుతుంది? -1/4 -1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS అండ్ ప్రూవ్. -1/2 అని కదా ప్రూవ్ చేయమన్నాడు, -1/2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ బిట్ ఏంటి దాంట్లో? ఫోర్త్ది cos A ప్లస్ cos 4π/3 మైనస్ A ప్లస్ cos 4π/3 ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నారు. ఇది ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేద్దాం?
డైరెక్ట్ మనం ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు రేడియన్స్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేసేద్దాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ ఇదేమవుతుంది 60 డిగ్రీ 5/3 అంటే 60 డిగ్రీస్ కదా, 60 460 జార్ ఎంత 240 కదా, కాస్ ఆఫ్ 240 మైనస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ 240 ప్లస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ కాస్ ఏ కాస్ బి ఫార్ములా అప్లై చేయండి. కాస్ 240 కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి సైన్ 240 సైన్ ఏ ప్లస్ కాస్ 240 కాస్ ఏ మైనస్ సైన్ 240 సైన్ ఏ ప్లస్ సైన్ 240 సైన్ ఏ మైనస్ సైన్ 240 సైన్ ఏ రెండు క్యాన్సిల్. ఇదేమవుతుంది కాస్ ఏ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ కాస్ 240 కాస్ ఏ ఇది మిగిలింది మనకి. ఇప్పుడు మనకి కాస్ 240 వాల్యూ ఎలా వస్తుంది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, కాస్ 180 ప్లస్ 60 కింద రాయండి దీన్ని. 180 ప్లస్ 60 ఎంత 240ఏగా, అలా రాయొచ్చా, రాయొచ్చు. కాస్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ 180 ప్లస్ 60 ఇంటిగ్రల్ మల్టిపుల్ 180 కానీ పై అయితే కాసుల్లోనే ఉంటుంది కాబట్టి కాసుల్లోనే ఉంటుంది, ఇది కాసులోనే ఉంటుంది కాస్ 60. బట్ 180 ప్లస్ 60 అంటే ఏ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఎలా ఉంటుంది, నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ 60 ఇంటూ కాస్ ఏ. ఓకేనా, ఇది కాస్ ఏ ప్లస్ 2 ఇంటూ కాస్ 60 మైనస్ కాస్ 60 వాల్యూ ఎంత మైనస్ 1/2 ఇంటూ కాస్ ఏ 2 క్యాన్సిల్ మైనస్ 1 ఇంటూ కాస్ ఏ మైనస్ కాస్ ఏ. సో ఇదేమవుతుంది కాస్ ఏ మైనస్ కాస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. ఇది కూడా 0 వచ్చింది. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్? జాగ్రత్తగా గమనించండి, స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి, సమ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు కాన్సెప్ట్ మీద అంత కమాండ్ వస్తుంది, అంత గ్రిప్ వస్తుంది. ఓకేనా, కాస్ స్క్వేర్ తీటా ప్లస్ నెక్స్ట్ క్వశ్చన్ 5th బిట్లో కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ 2π/3 ప్లస్ తీటా ఇంటూ ప్లస్ కాస్ స్క్వేర్ 2π/3 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3/2 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, LHS ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ 2π/3 అంటే π/3 అంటే 60 ఇంటూ 2 ఎంత 120 కదా, దీన్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేశాను. 120 ఇంటూ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ 120 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఇంతగా ఆల్రెడీ ఒక నోట్ కింద చెప్పాను, కాస్ స్క్వేర్ తీటా నథింగ్ బట్ ఏంటి కాస్ తీటా హోల్ స్క్వేర్ అని చెప్పేసాను. అంటే కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది కదా, దీన్ని హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. కాస్ ఏ కాస్ బిని ఎక్స్ప్లెయిన్ చేసేసాం అనుకోండి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కదా, అంటే కాస్ 120 కాస్ తీటా మైనస్ సైన్ 120 సైన్ తీటా హోల్ స్క్వేర్, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 120 కాస్ తీటా ప్లస్ సైన్ 120 సైన్ తీటా హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కాస్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ 120 వాల్యూ సైన్ 120 వాల్యూను ఫైండ్ అవుట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం సింపుల్గా. ఇక్కడ కాస్ 120 వాల్యూ ఎంత అవుతుందంటే కాస్ 90 + 30 కింద రాయొచ్చుగా, 90 + 30 కింద రాయొచ్చు. 90 ప్లస్ అయితే ఇంటిగ్రల్ మల్టిపుల్ 90 కాబట్టి కాస్ సైన్లో కన్వర్ట్ అవుతుంది. 90 + 30 అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది, సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ 30 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది -1/2 రైట్.
అలాగే సైన్ 120 చేస్తాం చూడండి. సైన్ 120 ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 ప్లస్ 30 సైన్ కాస్ 30 అవుతుంది ఇది. ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో వచ్చి పాజిటివ్ ఉంటుంది, సైన్ పాజిటివ్ కాబట్టి కాస్ 30. ఇది ఏమవుతుంది, ఇది కాస్ 30 ఎంత √3/2 √3/2 రైట్. ఓకేనా. ఇప్పుడు కాస్ స్క్వేర్ 30 ఇదేమవుతుంది, కాస్ 120 వాల్యూ ఎంత వచ్చింది, కాస్ 120 వాల్యూ ఎంత -1/2 కదా, ఇది -1/2 కాస్ తీటా మైనస్ సైన్ 120 వాల్యూ ఎంత చెప్తుంది √3/2 సైన్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 120 వాల్యూ మళ్ళీ ఎంత -1/2 కాస్ తీటా ప్లస్ √3/2 సైన్ తీటా హోల్ స్క్వేర్. ఇది ప్రస్తుతానికి మనకు వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. కాస్ 120ని సైన్ 120ని సబ్స్టిట్యూట్ చేసాం, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే. నెక్స్ట్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఇది a మైనస్ b ఫామ్లో ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ -2ab కదా ఎక్స్పెండ్ చేస్తే ఏ స్క్వేర్ అనేది మొత్తం 1/2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, -1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుంది. 1/4 సైన్ స్క్వేర్ తీటా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2ab అంటే మైనస్, ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. 1/2 2 × 1/2 కాస్ తీటా √3/2 సైన్ తీటా. అలాగే దీన్ని చేస్తే ఏమవుతుంది, ప్లస్ 1/4 కాస్ స్క్వేర్ తీటా, ఇది కాస్ స్క్వేర్ తీటా 1/2 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 3/4 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇది మైనస్ 1/2 కాస్ తీటా √3/2 సైన్ తీటా. ఇక్కడ మైనస్ ఎందుకు వస్తుంది, ఇక్కడ అంటే 2ab కదా, ప్లస్ 2ab అంటే ఇక్కడ ఒక మైనస్ వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఇక్కడ -2ab కదా, -1ని ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏమంటే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఇది 1/4 కామన్ తీసుకోనుకోండి, కాస్ స్క్వేర్ తీటా కామన్ తీసుకోనుకోండి, ఇక్కడ ఏం చేద్దామంటే పని చేయండి, 1/4 కామన్ తీయండి. ఓకే. 1/4 కాస్ స్క్వేర్ తీటా 1/4 కాస్ స్క్వేర్ తీటా ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది 1/2 1/4 అవుతుంది, 1/2 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 3/4 ఎంత అవుతుంది 3/2 సైన్ స్క్వేర్ తీటా. ఇది క్లియర్. దీన్ని కాస్ స్క్వేర్లో మార్చేచ్చా, కాస్ స్క్వేర్లో మార్తే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 1/2 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 3/2 మైనస్ 3/2 సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా కామన్ తీసేస్తే 1 + 1/2 ప్లస్ 3/2 మైనస్ 3/2 కాస్ స్క్వేర్ తీటా, కాస్ స్క్వేర్ తీటా. ఓకే, అర్థమైందా లేదా? 1/2 ఏం చేశాను, 3/2 ఉంటే సైన్ స్క్వేర్ తీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా కింద రాసాం. 3/2 × 1 - కాస్ స్క్వేర్ తీటా అంటే 3/2 × 1 3/2 కాస్ స్క్వేర్ తీటా 3/2 కాస్ స్క్వేర్ తీటా ఎలా వచ్చింది. కాస్ స్క్వేర్ తీటా దీంట్లో కామన్ తీస్తే 1 + 1/2 ఇదేమవుతుంది, 1 + 1/2 అంటే 3/2 కదా, 3/2 కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఇది 3/2 మైనస్ 3/2 కాస్ స్క్వేర్ తీటా. 3/2 కాస్ స్క్వేర్ తీటా 3/2 కాస్ స్క్వేర్ తీటా క్యాన్సిల్. ఇక్కడ ఏమి మనకి
3/2. దిస్ ఈజ్ RHS. ఇది RHS, హెన్స్ ప్రూవ్డ్. అది ప్రూవ్ చేయమన్నది ఏంటి? 3/2 ప్రూవ్ చేయమన్నాడు కదా, 3/2 ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిఫ్త్ రోమన్ ఎవాల్యుయేట్ ఫస్ట్ బిట్. దాంట్లో ఫస్ట్ బిట్ ఏంటి? sin square a to 2.5 degrees minus sin square 22.5 degrees. ఇది చాలా సింపుల్. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా ఉంది మనకి. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది కదా, ఓకేనా? ఆ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. మిగతా దీంట్లో ఈ రోమన్లో మిగతా 3 సమ్స్ అన్నీ కూడా సేమ్. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బిని ఆ ఫార్ములా అప్లై చేయాలి. చాలా ఈజీ. దీంట్లో నేను ఈ ఒక్క సమ్ చెప్తాను, మిగతా 3 మీరు ట్రై చేయండి. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ సమ్స్ ఇవి, నో ప్రాబ్లం. ఈజీగా మీరు చేయగలుగుతారు. ఈ ఫస్ట్ సమ్ మాత్రం నేను చేస్తున్నా. ఇదేంటిది? సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. ఓకేనా? మనకి ఇక్కడ ఏమొచ్చాడు? సైన్ స్క్వేర్ a to 2.5 మైనస్ సైన్ స్క్వేర్ 22.5 ఇచ్చాడు. ఓకేనా? వీటిని ఇప్పుడు ఈ ఫామ్లో రాస్తే ఏమవుతుంది? సైన్ ఏ ప్లస్ బి అంటే 82.5 ప్లస్ 22.5 degrees. అలాగే సైన్ ఏ మైనస్ బి అంటే 82.5 మైనస్ 22.5 degrees. ఇదేమవుతుంది? 2.5 5ను ఇదేమవుతుంది? 105 సైన్ 105 degrees. ఇదేమవుతుంది? సైన్ 82 2.5 క్యాన్సిల్ అయితే తీసేస్తే 80లోంచి 20 తీసేస్తే ఎంత అవుతుంది? 60 degrees. ఓకే, ఇది సైన్ 105 వాల్యూస్ ఒకసారి ప్రూవ్ చేయండి మీరు అని చెప్పాను. కొన్ని 75, 15, 105 కూడా నేను చేసి చూపించాను ఎగ్జాంపుల్స్లో. ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే దీని వాల్యూ √3 + 1/2√2 ఇంటూ సైన్ 60 ఎంత? √3/2. ఓకే, కాకపోతే మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √3 ఎంత? 3 ప్లస్ 1 ఇంటూ √3 √3/2 ఇంటూ 2 ఎంత? 4√2. దిస్ ఈజ్ ద ఆన్సర్. అలాగే ఆ రామంలో మిగతా క్వశ్చన్లు మొత్తం 3 బిట్లు ఉన్నాయి. 3 బిట్లు మిగతాయి మీరు చేయండి. సేమ్, చాలా సింపుల్. నేను చేసినట్టు ఇప్పుడు చేసినట్టే సేమ్ ఫార్ములాస్ యూజ్ చేసి చేయండి. ఓకే, నెక్స్ట్ 6th రోమన్లో ఫైండ్ ద మినిమమ్ అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ ది మినిమమ్ అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? 3 cos x + 4 sin x. 3 cos x 4 sin x. దీంట్లో ఎగ్జాంపుల్స్లో కూడా చేసే మనం చేసి చూపించాను. మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి అని ఒకసారి చూడండి. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది? 3 ఉంది. ఏ ప్లేస్లో ఇక్కడ 4. ఎందుకంటే సైన్ ఎక్స్ కోషంట్ 4, కాస్ ఎక్స్ కోషంట్ బి ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇప్పుడు √a² + b² ఫామ్ ఎంత అవుతుంది మనకి? ఇప్పుడు a² అంటే 4² + 3² that is equal to 16 + 9 that is equal to 25 that is equal to 5. ఏంటిది వాల్యూ? a² + b² వాల్యూ. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది? మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు √a² + b². అంతే కదా? √a² + b² ఎంత వచ్చింది మనకి? 5 మ్యాక్సిమం వాల్యూ ఇది. అలాగే మినిమం వాల్యూ ఏమవుతుంది? -√a² + b² కదా, a² + b². a² + b² ఎంత వచ్చింది మనకి? √5 వచ్చింది కాబట్టి
మ్యాక్సిమం వాల్యూ 5, మినిమం వాల్యూ -5. ఇది ఫస్ట్ బిట్. దీంట్లో సెకండ్ బిట్ వచ్చేసి sin 2x మైనస్ cos 2x. ఇక్కడ ఆర్గ్యుమెంట్లో 2x ఇది 2x ఉంది కాబట్టి దీన్ని మనం ఏమీ ఎక్స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఏం డైరెక్ట్ ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. sin x కోషంట్ ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది. cos x కోషంట్ ఇక్కడ ఎంత 1 ఉంది. కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -1. స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ 1 స్క్వేర్ 1 -1 హోల్ స్క్వేర్ అంటే 1 కదా 2. ఇదేమవుతుంది √2. దేని వాల్యూ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది, మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు √2. మినిమం వాల్యూ ఎంత అవుతుంది, మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు -√2. ఇది సెకండ్ బిట్. ఓకేనా. తర్వాత సెవెంత్ రోమన్ వచ్చేసి సెవెంత్ రోమన్లో ఫైండ్ ది రేంజ్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ 7 cos x minus 24 sin x ప్లస్ 5. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఇది కూడా రేంజ్ అంటే నథింగ్ బట్ అంటే మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని మనం ఏం చేస్తాం, బ్రాకెట్లో పెడితే అది రేంజ్ కింద రేంజ్ని అలా డినోట్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫర్ a sin x ప్లస్ b cos x ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు c. మ్యాక్సిమం వాల్యూ దీనికి ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని చెప్పుకున్నాం. అలాగే మినిమం వాల్యూ c మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంతేనా. రేంజ్ని మనం ఎలా చూపిస్తామంటే రేంజ్ ఇది నథింగ్ బట్ ఏంటంటే రేంజ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని బ్రాకెట్లో రాస్తామంటే మినిమం వాల్యూ ముందు రాసి స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కామా c ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. రేంజ్ని ఈ విధంగా చూపిస్తాం అంతే. మ్యాక్సిమం వాల్యూ నథింగ్ బట్ అంటే మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే. ఫైండ్ అవుట్ చేసి ఈ విధంగా మనం చూపిస్తే దాన్ని రేంజ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఇప్పుడు మనకి a sin x b x ఇది ఇచ్చిన క్వశ్చన్ కూడా మనకి ఎలా ఉంది, a sin x ప్లస్ b cos x ప్లస్ c ఫార్ములాను ఉంది కదా. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత, a ఈజ్ ఈక్వల్ ఎంత -24, b ఈజ్ ఈక్వల్ ఎంత 7, c ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. c అంటే 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే -24 హోల్ స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. ఇదేమవుతుంది 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 24 హోల్ స్క్వేర్ అంటే 596, ఇది 49. 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది 625. 625 దట్ ఈజ్ ఈక్వల్ ఇది ఎంత అవుతుంది 5 ప్లస్ 25 స్క్వేర్ 625 కదా. ఇది ఎంత అవుతుంది 30. అలాగే మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇది c మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా. c మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది 25 వచ్చింది కాబట్టి c 5 కదా 25. ఇది ఎంత అవుతుంది -20. మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ వచ్చింది.
ఇప్పుడు రేంజ్ మనం ఎలా రాయొచ్చు, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ ముందు రాసి మ్యాక్సిమం వాల్యూ తర్వాత రాసి, ఇది రిక్వైర్డ్ రేంజ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. అలాగే దాంట్లో సెకండ్ బిట్ ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. యూ కెన్ ట్రై చేయండి. ట్రై చేస్తే ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది మీకు. ఓకేనా? ఇవన్నీ కూడా కాన్సెప్చువల్, ఇవన్నీ చెప్పడానికి కూడా కారణం ఏంటంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కోసమే నేను చెప్పడం ఇవన్నీ. ఒకసారి ప్రాక్టీస్ చేసి మొత్తం అన్నీ చేస్తుంటే మీకు కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ వస్తుంది. ఓకేనా? ఓకే, ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకేనా? వీ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే.